కన్నడ టీవీ నటి శోభిత ఇటీవల తెలుగు సీరియల్స్లో కూడా ఆమె చాలా పాపులర్ అయ్యారు. ప్రేక్షకులు కూడా చాలా దగ్గరయ్యారు. అయితే ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు అనే దాని మీద పలు అనుమానాలు వస్తున్నాయి. భర్త ఇంట్లో ఉండగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ఆత్మహత్యకు ముందు ఒక 2 రోజుల ముందు గోవా నుంచి వాళ్ళిద్దరు వచ్చారంట. గోవా ప్రయాణంలో ఏమైంది, వాళ్ళ మధ్య ఏమైనా గొడవలు జరిగాయా? ఆ రోజు అంటే శనివారం రాత్రి ఆమె బెంగళూరులో ఉన్న తన పేరెంట్స్తో కూడా చాలాసేపు మాట్లాడినట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే ఏమైంది, శనివారం తెల్లవారుజామున ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి రీజన్స్ ఏంటి, పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏం తెలియంది అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనం చూడవచ్చు, ఇక్కడ గచ్చిబౌలి శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్న అపార్ట్మెంట్లో 301లో 3rd ఫ్లోర్లో ఆమె ఉండేవాళ్ళు. బాగా పాపులర్ అయ్యారు. ఈ ప్రేక్షకులకు కుటుంబ పరంగా ఉన్న సీరియల్స్ చేస్తూ ఆమె ఫ్యామిలీ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. కన్నడలో అలాగే తెలుగులో కూడా ఆమె సీరియల్స్లో నటించడం, బుల్లితెరలో ఒక ఫేమస్ నటిగా చాలా యంగ్ ఏజ్లోనే ఆమె పాపులర్ అయ్యారు. అయితే ఇటీవల తెలుగు సినిమాలో ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమాలో కూడా ఆమె యాక్టింగ్ చేయడం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుధీర్ పెళ్లి చేసుకోవడంతో వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. వాళ్ళిద్దరూ ఫ్యామిలీ పరంగా చూస్తే చాలా బాగున్నారు, అలాంటి విభేదాలు లేవు అని వాళ్ళ సన్నిహితులు చెప్తున్నప్పటికీ ఆమె క్షణిక ఆవేశంలో ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనే దాని మీద ఇంకా జవాబు దొరకలేదు. పోలీసులు అయితే దీనిపై సీరియస్గానే విచారణ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మనం చూడొచ్చు, అంటే ఈ ఆత్మహత్యలు అనేవి ఎందుకు చేసుకుంటున్నారు వీళ్ళు అంటే పాపులర్ అయ్యారు, ఇప్పుడిప్పుడే టీవీ తెరపైన ఆమె ఫేమస్ అవుతున్న నేపథ్యంలో 2 భాషల్లో, ఒకటి తెలుగులో అటు కన్నడలో, రెండు రాష్ట్రాల్లో కూడా బుల్లితెరలో చాలా ఫేమస్ నటిగా పేరు పొందిన శోభిత సడన్గా ఈ అంత తక్కువ ఏజ్లో ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి ఏమొచ్చింది, అలాంటి కఠిన నిర్ణయం ఆమె ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే దాని మీద పోలీసులు అయితే సీరియస్గానే దృష్టి పెట్టారని మనం చెప్పుకోవచ్చు.